కోదాడ మీదుగా బుల్లెట్ రైలు వెళ్లాల్సిందే అంటూ కోదాడ ప్రజలు నినాదించారు. సూర్యాపేట కోదాడ మీదుగా బుల్లెట్ రైలు వెళ్లాలనే డిమాండ్తో కోదాడ పబ్లిక్ క్లబ్లో అఖిల పక్షాల ఆధ్వర్యంలో సామూహిక సన్నాహక సమావేశం నిర్వహించారు. బుల్లెట్ రైలు వస్తే కోదాడ ప్రాంతం ఆర్థిక, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమావేశంలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. మన కోదాడ, మన బుల్లెట్ రైలు, మనగలం గర్జిస్తే బుల్లెట్ రైలు కోదాడ మీదుగా వచ్చి తీరుతుంది అంటూ నినాదాలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తర్వాత ఇంకోటి కూడా మనకు సూర్యాపేట విజయవాడ టు హైదరాబాద్ కి 300 కిలోమీటర్లు ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్ అక్కడ ట్రైన్ ఆగడానికి అక్కడ సర్కిల్ ఏర్పాటు చేసి ఉండే విధంగా 150 కిలోమీటర్లు వస్తుంది. అది అర్ధగంటలో ప్రయాణం. సూర్యాపేట నుంచి విజయవాడ అర్ధగంట ప్రయాణం ఉంటే ఇంత వేగంగా పోయేటువంటిది అన్ని చోట్ల పెద్ద సెంటర్. అక్కడి నుంచి శంషాబాద్ నుంచి బయలుదేరింది ఫ్యూచర్ సిటీ. అదే క్రియేట్ చేయడానికి ప్రారంభించిన మా పేరు ఎక్కడా లేదు. జేఏసీలో కూడా మమ్మల్ని పిలవలేదు. అంత ములుపు నాన్నగారు పోనీ దాన్ని వదిలిపెట్టు ప్లీజ్. నేనేమంటే టాపిక్ వదిలిపెట్టు. కాంట్రవర్సీ చేయడానికి రాలేదు. నేను కాంట్రవర్సీ చేయడానికి రాలేదు. దయచేసి ఎవరి అభిప్రాయాలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎందుకు 1-2 సార్లు చెప్పాల్సి వచ్చిందంటే కేవలము ఇవాళ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఒక కమిటీ వేసుకొని చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఉన్నదానికి కొంతమంది అన్నారు కాబట్టి బహిరంగంగా చూస్తున్నాం. మేము సాధమోటు కాకుండా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆ యొక్క లోటుపాట్లు అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పి కానీ ఈరోజు మామూలుగా ఇప్పటికీ కూడా రాజధాని ఇంకా ఏ హైవే తీసుకున్నా ఎక్కువ వాహనాలు పాస్ అయ్యే రోడ్డు ఏదైనా ఉంది అని అంటే హైదరాబాద్ టు విజయవాడ రోడ్డు నాది మాత్రమే. ఈరోజు ట్రాఫిక్ అనేక రకాలుగా జామ్ అవుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లా నుంచి వచ్చే వెహికల్స్ మన దగ్గర నుంచి పాస్ అయితే ముందు పోయిన తర్వాత నగరకాల నుంచి భద్రాచలం నుంచి వచ్చే వెహికల్స్ ఇస్తామండి. ఆయనకి కొంచెం ముందు పోతే నాగపల్లి దగ్గర నుంచి అద్దరి నుంచి గుంటూరు నుంచి అటువైపు నుంచి వచ్చే వెహికల్స్, నల్గొండ ప్రాంతం నుంచి వచ్చే వెహికల్స్ నేషనల్ హైవే అయితే ఇంకా ముందు నగరకాల వాళ్ళు దాటిన తర్వాత చోటుపల్లి దగ్గరికి పోయేటప్పటికి దాదాపుగా ఈ ఖమ్మం నుంచి కానీ గోదావరి నుంచి కానివ్వండి, ఇటువంటి సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి వచ్చిన భద్రాద్రి నుంచి వచ్చే వెహికల్స్ అన్ని సూర్యాపేట ఆల్టోగెదర్ అన్ని వెహికల్స్ వచ్చేటివన్నీ జమ అయితే చౌటుపల్లి దగ్గర నుంచి హైదరాబాద్ నగరంలో పట్టణాలలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అయితే ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన పరిస్థితి మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం. ఒకవైపు ఆల్రెడీ త్రిపురాల అనేది హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. త్రిపురాలకి భూసేకరణ మొదలైంది. అంటే రద్దీని దృష్టిలో పెట్టుకుని రద్దీని తగ్గించడానికి ఉద్యోగస్తులు కొంచెం దూరంలో ఉన్నా కానీ ఏం కాదు అనే ఉద్దేశంతో త్రిపురాల ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టింది. ఇటువంటి పరిస్థితులలో తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరటం ఎట్లా అనే ఆలోచనతో ఇప్పుడు బుల్లెట్ రైల్స్, ఉదాహరణకు వందే మాతరం రైలు కానీ ఇటువంటి కానీ ఇంట్రొడ్యూస్ పరిస్థితులలో మరి ఎప్పుడో వేసిన రోడ్ని మనం సాధించుకోవడానికి కొన్ని తరాలు పెట్టింది. డబుల్ రోడ్గా ఉన్న విజయవాడ హైవేని మనం దాదాపుగా 6 వే లైన్గా తీర్చిదిద్దుకోవడానికి కొన్ని తరాలు పెట్టిన క్రమంలో ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది. రైలు మనకు కావాలని చెప్పేసి గట్టిగా పోరాటం చేయకపోతే మళ్ళీ ఇటువంటి అవకాశం ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని తరాల తర్వాత వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు రైలు మార్గానికి ఆల్రెడీ వాళ్ళ ఆలోచన జరుగుతుంది. ఇది తప్పకుండా పోలేదు. వాళ్ళు అనుకున్న దాని ప్రకారం, నిర్ణయించిన దాని ప్రకారం కొత్త రైలు మార్గాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఇప్పుడు అమరావతి పోయే ఎక్స్ప్రెస్ రూట్ మొదట అనుకున్న దానికంటే అలైన్మెంట్ మారింది. దాన్ని జనసాంద్రత ఉన్న దగ్గర ప్రమాదాల నివారణ కోసం, భవిష్యత్ తరాల కోసం, అన్ని రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల కోసం ఆలోచించాల్సిన అవసరం రైల్వే శాఖకు ఉంది. ప్రజల అవసరంగా తీర్చాల్సి వ్యాపార కేంద్రాలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యార్థులు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇటు విద్యా సంస్థలు ఇంకా అభివృద్ధి చెందాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగులకి అనుకూలత ఉండాలన్నా
వచ్చిపోయే ప్రయాణికులకు అందరికీ మేలు జరగాలన్నా రేపటి భావితరాల కోసం మనకు రైలు అవసరం కాబట్టి దాన్ని సాధించుకునే దిశగా ఈరోజు కార్యక్రమం చేయాల్సి వస్తుంది. మనం కేవలం రైలు ఎప్పుడు వస్తుంది, ఏమైంది అనే విషయాన్ని పేపర్ల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. రోజు పేపర్లు రాస్తూనే ఉన్నాయి. మన పక్కన సూర్యాపేట పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ఈరోజు మనం గోదావరి సాధించుకోవడానికి భవిష్యత్తు ప్రణాళిక ఏం చేస్తే బాగుంటుంది, దానికి ఏ రకమైన రూపకల్పన చేయాలి, కార్యక్రమం చేయాలి, దాంట్లో ఎవరిని భాగస్వామ్యం చేయాలి, ఏ వర్గాన్ని కలుపుకోవాలి, దీనికోసం అప్రోచ్ కావడానికి కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, శాసనసభ్యులు కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలు కానీ, అధికారంలో ఉన్న అధికారులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ కొంత కదిలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ కోసం మనం ఈ సమావేశాన్ని నిర్వహించాలని ఒక ఆలోచన చాలా మంది పెద్దలు సూచన మేరకు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెట్టాలి. రైలు సాధనే లక్ష్యంగా దానికి నాయకులతో వహించడం అనేది ఒక భాగం అయితే ఏమేమి చేస్తే రైలు సాధించుకోగలుగుతాం, మనకున్న అవకాశాలు ఏంటి, ఒకవేళ రైలు మార్గాన్ని ఇక్కడ చేస్తే దాన్ని పూడ్చడానికి రేపు ప్యాసింజర్లు కానీ ఇతరులు కానీ అనేక రకమైన కమర్షియల్గా మనకి రైల్వేకి ఇంకా ఉంటుంది. ఆ ఇబ్బంది లేదు. జనాభా ఎక్కడానికి తిరగడానికి ఇక్కడ అవకాశం ఉంది. వ్యాపార కేంద్రంగా 2 రాజధాని నగరాలకి సెంటర్లో ఉన్న ఈ గోదావరిని ఇంకా భవిష్యత్ తరాల కోసం అభివృద్ధి చేసుకోవాలంటే అన్ని రకాల వనరులు, అవకాశాలు, అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటేనే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే ఎయిర్పోర్ట్ అవకాశాలు ఉన్నాయి. దేశ విదేశాలకి అక్కడ ల్యాండ్ అవ్వచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వరంగల్ లాంటి పట్టణంలో ఎయిర్పోర్ట్ ఉంటే మాకు ఫెసిలిటీ పెరుగుతుంది అని చెప్పేసి ఎయిర్పోర్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేసి మన శాంక్షన్ కూడా చేసి రొయ్యల వ్యాపారం కోసం మాకు ఎయిర్పోర్ట్ పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేసి, అంటే మా దగ్గర అత్యంత వేగంగా ఇక్కడ నుంచి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఖర్చులన్నీ కూడా భరించగలుగుతాం. మీకు ఎటువంటి రోడ్లు బడ్జెట్ ఇబ్బంది రాకుండా, నష్టం రాకుండా పూర్చగలుగుతాం అని చెప్పేసి రావులపాలెంలో ఎక్కడో డిమాండ్ చేసి దాన్ని దృష్టి పెట్టుకుని విజయవాడలో ఎక్స్పెన్షన్ జరిగింది. ఈరోజు అభివృద్ధి చెందడం అంటే అభివృద్ధి ట్రాన్స్పోర్ట్ ఒక రోడ్డు పడితే ఆటోమేటిక్గా అక్కడ కమర్షియల్గా ఇళ్ళు వస్తున్నాయి, కాలేజీలు వస్తున్నాయి, స్కూళ్ళు వస్తున్నాయి. ట్రాన్స్పోర్టే ప్రతిదానికి కీలకమైంది. కాబట్టి మనకి రహదారితో పాటు రవాణా సౌకర్యంలో రైల్వే కూడా అవసరమనే విషయాన్ని ప్రభుత్వం కళ్ళు తెరిచేదాకా, వాళ్ళు గుర్తించేదాకా మనం పోరాటం చేయాల్సి వస్తుంది. ఎయిర్పోర్ట్ అంటే మనకు అవకాశం లేదు. ఇక్కడ హైదరాబాద్ పోయినా, అటు అమరావతి పోయినా, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ సౌకర్యం పెద్దగా ఇక్కడ అంత అవసరం ఉండదు. కానీ రైల్వే అయితే అత్యంత కీలకం. కాబట్టి ఎంతో కీలకమైన భవిష్యత్ తరాల ప్రయాణానికి ఉపయోగపడే ఈ రైల్ని కొనసాగించడానికి అలైన్మెంట్ అవసరమైతే గోదావరి వరకు పొడిగించే విధంగా, కనెక్టివిటీకి సంబంధించినంత వరకు అవసరమైతే సర్వే చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ, ఇతర కానీ, వ్యాపారం కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి కేంద్ర మంత్రిత్వ శాఖ, రైల్వే సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే విధంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని, దానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా భవిష్యత్ కార్యక్రమం చేయాలని తెలుసుకోవచ్చు.